నన్ను క్షమించు నబితా, నిన్ను అనవసరంగా కాసేపు ఫుట్బాల్ లా వాడుకున్నాను. అమ్మయ్య ఇంకా బేస్బాల్ లా వాడుకోలా. అంత శరీరాన్ని ఎందుకులా మోస్తావు? సారీ ఇస్తే తను నమ్మేస్తుందని నాకు అనిపించట్లేదు. అబ్బా వీడికి ఎన్ని లెటర్లు కావాలట? ఇక నేను ఇలా కూర్చొని లెటర్ రాస్తూ ఉండాల్సిందే. క్రిస్టియన్ కూడా మీకు పెద్ద ఫ్యాన్ నేనే, ఏసీ నేనే, లైట్ నేనే. జరిగింది నీ వల్లే. అవును, నోబితా వల్లే ఆ నెక్లెస్ తెగిపోయింది. రే అంకర్మూర్తి, నీకు నోరే లేకుండా ప్రిన్సిపల్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు జియాన్ పాట పాడిన క్యాసెట్ ని ప్లే చేస్తారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రిన్సిపల్ గారి చెవులు చిల్లులు పడిపోయి ఆయనకి టైఫాయిడ్ వస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ స్లో పాయిజన్ తీసుకున్నట్టు అయిపోతారు. ఇక నెక్స్ట్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ గా ప్రమోట్ అవుతారు. ఇదే ఆయన ప్లాన్. ఇదే నా థియరీ. సునియో చెప్పిన థియరీ నిజమే అనిపిస్తోంది. నాకలా అనిపించట్లేదు. ఒకవేళ అది నిజమై ఉంటే ఏం లేదు, ప్రిన్సిపల్ మర్చిపోవాల్సిందే. అవును, కరెక్ట్. మీకోసం నేను ఈ మధ్యనే నిన్న బాత్రూమ్ లో ఒక పాట రాశాను. ఆ పాట పాడతాను. ఈ రోజైనా ఏ రోజైనా నీతోనైనా నాతోనైనా నేనుంటే నీకంతా స్వర్గమై స్వర్గమై. నేనే జియాన్ మహానుభావుణ్ణి.